Hi guys, welcome back to the channel. I hope అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో యాజ్ ఏ ప్రామిస్డ్ నేను నా రైడింగ్ గేర్ మొత్తం అంతా చూపిస్తానని చెప్పాను. నా రైడింగ్ గేర్ ఫుల్ ఆన్ మొత్తం అంతా సెట్ అయిపోయింది, టాప్ టు బాటమ్ విత్ గ్లౌజెస్, ప్యాంట్, రైడింగ్ జాకెట్ అండ్ విత్ షూస్ టు. సో అవన్నీ ఈరోజు ఎంత కాస్ట్ అయ్యింది అండ్ నెక్స్ట్ అది నేను ఏ రైడింగ్ ప్యాంట్ ఆర్ రైడింగ్ జాకెట్ ఆర్ రైడింగ్ గ్లౌస్ ఆర్ ద షూస్ ఏది తీసుకున్నాను అండ్ దాని లెవెల్ ప్రొటెక్టర్స్ ఏంటి, దాని ప్రైస్ ఎంత, ఎక్కడ తీసుకున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బై ద వే ఈ వీక్ అయితే మేము ఎక్కడికి రైడ్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే రైడ్ ప్లాన్స్ అయితే ఏం లేవు ఈ వీక్. సో 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 బోరింగ్. ఈజీగా చెప్తా, సింపుల్గా చెప్పేస్తా. సో మెయిన్లీ నా రైడింగ్ గేర్ అయితే ఇది. సో రైడింగ్ ప్యాంట్, రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ గ్లౌస్. బట్ రైడింగ్ బూట్స్ అయితే నేను తేలేదు డ్యూ టు ఆ రైడింగ్ బూట్స్ వేసుకొని 2 రైడ్స్కి వెళ్ళాను. అక్కడి నుంచి దాన్ని అసలు ఉతకలేదు, క్లీన్ చేయలేదు, ఏం లేదు, అలాగే ఉన్నాయి. సో అంత డర్టీగా ఉన్న బూట్స్ నేను లోపల తీసుకురావాలి అనుకోవట్లేదు, అందుకోసం అవైతే బయట ఉన్నాయి. బట్ అది ఏ కంపెనీది, ఎక్కడ కొన్నాను అనేది మీకు చెప్పేస్తాను విత్ ప్రైస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద జాకెట్. ఓకే, సో కమింగ్ టు ద జాకెట్. నా జాకెట్ వచ్చేసి రైనాక్స్ ఎయిర్ GT3 జాకెట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇది. సో దీనిలో మనకి షోల్డర్ ప్రొటెక్టర్ అండ్ ఎల్బో ప్రొటెక్టర్స్ అండ్ ద బ్యాక్ ప్రొటెక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చిన రైనాక్స్ ఎయిర్ GT3 జాకెట్కి చెస్ట్ ప్రొటెక్టర్ కూడా మనకి జిప్స్ ఇచ్చారు, బట్ చెస్ట్ ప్రొటెక్టర్ మనం ఆప్షనల్గా కొనుక్కోవాలి. సో నేను కొన్నప్పుడు రైనాక్స్ ఎయిర్ GT3 జాకెట్కి ఈ వెర్షన్కి పర్టికులర్గా చెస్ట్ ప్రొటెక్టర్ పెట్టుకోవడానికి జిప్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడున్న వెర్షన్కి అయితే దానికి ఒక జిప్ ఇస్తారు, లేకపోతే లైక్ వెల్క్రో టైప్ ఇస్తారు. మనం చెస్ట్ ప్రొటెక్టర్ ఎక్కడైనా రైనాక్స్ వెబ్సైట్లో కానీ బయట ఎక్కడైనా కొనుక్కొని మనం చెస్ట్ ప్రొటెక్టర్ అయితే పెట్టుకోవచ్చు. బట్ దీంట్లో అయితే ఆప్షన్ లేదు, బ్యాడ్ లక్. సో నేను ఇదైతే రైనాక్స్ వెబ్సైట్లో కొనుక్కున్నాను అండ్ దీంట్లోనూ ప్రొటెక్టర్స్ లైక్ షోల్డర్, ఎల్బో అండ్ బ్యాక్, ఈ 3 ప్రొటెక్టర్స్ మనకి CE లెవెల్ 2 ప్రొటెక్టర్స్ వస్తాయి. సో ఎప్పుడైనా మీరు రైడింగ్ జాకెట్ కానీ రైడింగ్ ప్యాంట్ కానీ ఈవెన్ రైడింగ్ గేర్ తీసుకున్నప్పుడు మనకి లెవెల్ 1, లెవెల్ 2 ప్రొటెక్టర్స్ ఉంటాయి అండ్ నాక్స్ ప్రొటెక్టర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టర్స్ ఉంటాయి. ఇంకా మనకి డైనీస్ అన్నీ వెళ్ళినప్పుడు దాంట్లో ఇంకా హై లెవెల్ ప్రొటెక్టర్స్ ఉంటాయి. బట్ మన బడ్జెట్కి ఎప్పుడైనా మీరు జాకెట్ తీసుకున్నప్పుడు CE లెవెల్ 2 ప్రొటెక్టర్స్ ద బెస్ట్. ఎప్పుడైనా మీరు జాకెట్ కానీ రైడింగ్ ప్యాంట్ తీసుకున్నప్పుడు లెవెల్ 1 కన్నా లెవెల్ 2 ప్రొటెక్టర్స్ తీసుకోండి, అది ద బెస్ట్. అండ్ మీకు ఎప్పుడైనా ఎక్కువ రెసిస్టెన్స్తో ఆర్ ఎక్కువ స్పీడ్తో మనం కింద పడినప్పుడు లెవెల్ 1 కన్నా లెవెల్ 2 ఇంపాక్ట్ మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది, అది కొంచెం కాస్తుంది మనకి. సో బెస్ట్ థింగ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు లెవెల్ 2 ప్రొటెక్టర్స్ తీసుకోండి. సో నా జాకెట్ కూడా లెవెల్ 2 ప్రొటెక్టరే, లైక్ ఎల్బో, షోల్డర్ అండ్ ద బ్యాక్. సో ఇది అండ్ దీంతో పాటు మనకి ఇది వింటర్ లైనర్ అండ్ ఇది రెయిన్ లైనర్. సో ఈ మధ్య జాకెట్స్కి వస్తున్న దాంట్లోని ఈ లైనర్స్ అయితే మనకి ఇవ్వట్లేదు, మనం సపరేట్గా కొనుక్కోవాలి. ఏదైతే వింటర్ లైనర్ కానీ అండ్ రెయిన్ లైనర్ కానీ. సో అది ఒక రెయిన్ లైనర్ ఐ థింక్ 900, వింటర్ లైనర్ అంతా నాకైతే ఐడియా లేదు. ఏదైనా మీకు రైనాక్స్ వెబ్సైట్లో దొరికేస్తే. సో ఇది జాకెట్ పరంగా రైనాక్స్ ఎయిర్ GT3 జాకెట్ బ్లాక్ అండ్ వైట్ మోడల్. సేమ్ ఇది కూడా నేను రైనాక్స్ వెబ్సైట్లో తీసుకున్నాను అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు CE సర్టిఫైడ్ ఉంటుంది. అది ఇందులో మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎల్బో దగ్గర ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, సేమ్ రైట్ అండ్ లెఫ్ట్. అండ్ నెక్స్ట్ మనకి బాటమ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఒకవేళ మనకి జాకెట్ టైట్గా ఫిట్ అయి ఉండాలా లేకపోతే కొంచెం లూజ్గా ఉండాలా అనేది ఆ వెల్క్రోతో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు జాకెట్ అకార్డింగ్ టు యువర్ బాడీ. టు ద రైడింగ్ ప్యాంట్, ఇది నేను న్యూగా తీసుకున్నాను, ఐ థింక్ ఒక 2 వీక్స్ అయి ఉంటుంది. ఒకవేళ ఎప్పటి నుంచో నన్ను ఫాలో అయితే మాత్రం మీకు తెలుస్తుంది. ఇది నేను ఒక 2 వీక్స్ ముందే మా మాధురి అక్క నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఈ రైడింగ్ ప్యాంట్ ఇప్పుడు వచ్చి నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు, ఎందుకంటే రైడ్స్కి మాత్రం వెళ్ళట్లేదు ఈ మధ్య. సో ఇది రైనాక్స్ స్టెల్త్ ఈవో రైడింగ్ ప్యాంట్. దీని కాస్ట్ వచ్చేసి 8,250 అండ్ మర్చిపోయింది జాకెట్ ప్రైస్ వచ్చేసి 6,750. సో ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్ అదే ఉంది. సో ఇదే రైడింగ్ ప్యాంట్ అండ్ దీంట్లో మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇది ఎయిర్ వెంట్స్, లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఉంటే ఎయిర్ వెంట్స్. మనకి కాలు ఆడట్లేదు అన్నప్పుడు ఈ ఎయిర్ వెంట్స్ ఓపెన్ చేసుకొని మనం రైడ్ చేయొచ్చు.
హిప్ దగ్గర ఒక ప్రొటెక్టర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ నీ దగ్గర ఒక ప్రొటెక్టర్ ఉంటుంది. సో ఈ నీ దగ్గర ప్రొటెక్టర్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రొటెక్టర్ ఉంటుంది, లైక్ ఇంత ఉంటుంది ప్రొటెక్టర్. అండ్ ఇది మనకి అడ్జస్టబుల్ దీంట్లోనే మాత్రం. సో ఈ రైడింగ్ ప్యాంట్ నేను ఏదైతే తీసుకున్నానో దాంట్లో ఈ నీ ప్యాడ్ అనేది మనకి అడ్జస్టబుల్. ఇక్కడ సైడ్ ఒక జిప్ ఉంటుంది. సో ఈ జిప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఈ ప్రొటెక్టర్ కనిపిస్తుంది. ఇది వెల్క్రోతో ఉంటుంది. ఈ వెల్క్రో తీసేసి మనకి పైగా కిందగా అంటే మన మూమెంట్ అనేది రీ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ కొన్ని రైడింగ్ ప్యాంట్స్లో మాత్రం ఈ ఆప్షన్ లేదు. బట్ ఈ రైడింగ్ ప్యాంట్ మాత్రం ఈ ఆప్షన్ ఉంది. అది నాకు నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ సిఈ లెవెల్ 2 ప్రొటెక్టర్స్, లైక్ హిప్ అయినా నీ అయినా లెవెల్ 2 ప్రొటెక్టర్ ఇది. సో ఈ రైనాక్స్ అని కనిపిస్తుంది కదా, ఇది రిఫ్లెక్టర్స్. నైట్ టైమ్ ఎవరైనా నైట్ టైం మనం మ్యాక్సిమం ఈ బ్లాక్ అండ్ బ్లాక్ జాకెట్ రైడింగ్ ప్యాంట్స్లో చాలా కనిపించాం. సో అలాంటప్పుడు ఈ రిఫ్లెక్టర్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి. సో ఈ రిఫ్లెక్టర్స్ ఇక్కడ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ బాటంలో ఉంటుంది. సో మీరు ఏ రైడింగ్ ప్యాంట్, ఏ రైడింగ్ జాకెట్, ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఖచ్చితంగా రిఫ్లెక్టర్స్ అయితే ఉంటాయి, అది పక్కా షో. అండ్ ఇది కూడా సేమ్ అడ్జస్టబుల్. మనకి క్లిప్ ఒక బటన్ టైప్ ఉంటుంది. ఈ బటన్ మనకి 2 ఉంటాయి, 2 అడ్జస్టబుల్స్. సో మనకి మన బాడీ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మొత్తం 2 ఉంటాయి, 2 అడ్జస్టబుల్స్. అండ్ టాప్ హిప్ దగ్గర కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ ఈ వెల్క్రోతో. ఇక్కడ ఒక జిప్పర్ కనిపిస్తుంది కదా, ఈ జిప్పర్ ఏంటంటే సేమ్ ఇదే టైప్ జిప్పర్ మనకి రైడింగ్ జాకెట్కి ఉంటుంది. ఈ జిప్పర్తో మనం కలిపి రైడింగ్ ప్యాంట్ అండ్ రైడింగ్ జాకెట్ మనం కలపచ్చు అనమాట. రైనాక్స్ గ్లౌస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ మొత్తం అంతా రైనాక్స్ తీసుకున్నాం బికాస్ ఐఎమ్ ఏ ఫ్యాన్ బాయ్ ఆఫ్ రైనాక్స్. షూస్ మాత్రం రైనాక్స్ లేవంతే. సో ఇది మనకి రైనాక్స్ ఎయిర్ జీటీ గ్లౌస్, బ్లాక్ అండ్ వైట్ మోడల్. నా జాకెట్ ఏదైతే కలర్ ఉందో సేమ్ ఆ కలర్ మ్యాచ్ అవ్వాలని నేను బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా. దీని నకల్ ప్రొటెక్టర్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ప్రొటెక్టర్స్ ఉంటాయి ఫింగర్స్ దగ్గర అండ్ థమ్ దగ్గర కూడా. అండ్ మనకి ఇండెక్స్ ఫింగర్ దగ్గర ఒక చిన్న రబ్బర్ టైప్ ఇస్తారు. సో ఇది మనం మొబైల్ ఆపరేట్ చేసుకోవచ్చు ఈ రబ్బర్తో. మిగతా ఇంకే ఫింగర్స్తోనే అవ్వదు, ఓన్లీ ఈ ఒక్క ఫింగర్తోనే అవుతుంది అది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక ప్రొటెక్టర్ ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ ఒకటి లైక్ హియర్ ఒకసారి వేసుకొని చూపి, లైక్ ఇక్కడ ఒక ప్రొటెక్టర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ నకల్ ప్రొటెక్టర్స్ అండ్ ఫింగర్ దగ్గర ప్రొటెక్టర్ ఉంటుంది, థంబ్ అండ్ ఇక్కడ. మెయిన్లీ మనం ఎప్పుడైనా బైక్ నుంచి పడిపోయినప్పుడు మనం ఇలాగే మోపుతాం ఆరెల్స్ ఇలాగా. సో ద బెస్ట్ వన్ మనకి బడ్జెట్లో ద బెస్ట్ రైడింగ్ గ్లౌస్. నా రైడింగ్ బూట్స్ వచ్చేసి ఒరైజో బూట్స్. ఈ రైడింగ్ గ్లౌస్ అండ్ రైడింగ్ బూట్స్ రెండు నేను బైకర్ షాప్ నుంచి తీసుకున్నా వైజాగ్. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు దొరికేస్తే ఈజీగా. నెక్స్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడియాలో మెసేజ్ పెట్టినా కూడా మీకు వాళ్ళ స్టాక్ అవైలబుల్ ఉందా ఏది ఉందో చెప్పేస్తారు, మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఇన్స్టాల్. నా రైడింగ్ బూట్స్ కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్. మొత్తం అంతా నా రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్, రైడింగ్ గ్లౌస్ అండ్ రైడింగ్ బూట్స్ ఈ మొత్తం అంతా కలిపి కాస్ట్ వచ్చేసి 21,000. నా దగ్గర ఉన్న రైడింగ్ గేర్ మొత్తం బేసిక్ లెవెలే మనకి 21,000 పట్టింది మొత్తం. ఇంకా చీపర్ వచ్చేస్తాయి లైక్ 15,000కి 13,000 కూడా ఈజీగా మొత్తం అంతా వచ్చేస్తుంది. బట్ మన సేఫ్టీ ఫస్ట్ చూసుకోవడం బెటర్. అందుకోసమే నేనైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాను. సో గ్లౌజెస్లో మనకి 2000లో ఉన్నాయి, నెక్స్ట్ 1500లో ఉన్నాయి అండ్ బూట్స్లో కూడా మనకి 3000 ఉన్నాయి అండ్ రైడింగ్ ప్యాంట్స్లో కూడా మనకి 6000 కూడా ఉన్నాయి అండ్ 5000 కూడా ఉన్నాయి. బట్ ఎప్పుడైనా మనం సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనం ఒక 80-90 స్పీడ్లో క్రాష్ అయినా కూడా ఆ రైడింగ్ జాకెట్స్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసామో 21,000 అది మనం సేవ్ చేయాలి. లేదంటే లైక్ 10,000 15,000లో తీసుకోవచ్చు. బట్ అంత సేఫ్టీ అనేది ఉండదు. సో ఎప్పుడైనా మీరు ఇలాంటివి తీసుకున్నప్పుడు సేఫ్టీ ఫస్ట్ చూసుకోండి అండ్ నెక్స్ట్ లెవెల్ 2 ప్రొటెక్టర్స్ ఉన్నవి తీసుకోండి, లైక్ రైడింగ్ ప్యాంట్, రైడింగ్ జాకెట్ అనేది. సో ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాం. అండ్ లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో మొత్తం అన్నిటికీ. అండ్ యూ కెన్ చెక్ దెమ్ అవుట్ అండ్ ప్రైజెస్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో, యూ కెన్ చెక్ దెమ్ అవుట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకే, సో టేక్ కేర్ అండ్ ఐల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.